మీ దగ్గర తిన్న ఫుడ్ ఏదైతే ఉందో చాలా లైట్గా అనిపిస్తుంది. బయట రెస్టారెంట్లో తిన్న ఫుడ్ ఆ నెక్స్ట్ డే కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. వీళ్ళేదో బ్రాండెడ్ మసాలా తీసుకొస్తారు, ఆ దాంట్లో కల్తీలు దొరుకుతాయి బాగా. అవునండి. ఆ కల్తీ సామాన్లు వాడబట్టి జనరల్గా అది ఇంకోటి మోతాదు మించి వాడబట్టి ఎక్కువ మసాలా వేయటం వల్ల కూడా యూ గెట్ ఎసిడిటీ. అట్లా కాకుండా సింపుల్గా మనం ఇప్పుడు మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంబార్ అనేది ఉండదు, పప్పుచారే ఉంటుంది. పప్పుచారు అంటే ఇది మన ఇంట్లో మన పెద్దలు చేసిన పప్పుచారు అనమాట. సింపుల్గా పప్పు, కూరగాయలు, చింతపండు, కారము, ఉప్పుతోటి తయారవుతుంది అంతే సింపుల్గా. ఓకే తిన్నాగానే కమ్ముగా ఉంటుంది, ఏది ఎక్కువ తక్కువ లేకుండా సింపుల్గా సాత్వికంగా. మనం పల్లె విందులో భోంచేస్తే యూ డోంట్ ఫీల్ దట్ పొట్టం అట్లాంటి ప్రిఫరెన్స్లు ఉండవు, సింపుల్గా హ్యాపీగా ఉంటుంది. సో దానికి కారణం ఏంటంటే మసాలాలన్నీ మనమే తయారు చేస్తాం. మన మసాలా మనమే తయారు చేసుకొని వాటితోటే మనం ఫుడ్ తయారు చేస్తాం. అండ్ సింపుల్గా ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ సింపుల్ హోమ్ స్టైల్ కుకింగ్, అంతకుమించి వేరే ఏం లేదు. సో హ్యాపీగా ఒక ఫ్యామిలీ వచ్చి ఒక కమ్మడి భోజనం తినొచ్చు మీ దాంట్లో. 100%. అండ్ మీకు ఉన్నాయి మొత్తం టోటల్గా 2 బ్రాంచెస్ అంతే, గచ్చిబౌలిలో ఒకటి అండ్ కేపీహెచ్బిలో ఒకటి.